అండి ఈవినింగ్ వర్షం పడితే వేడి వేడిగా ఏదైనా తినాలి అనిపిస్తుంది కదండి టీతోనైతే. ఈరోజు అలానే అనిపించిందండి, వర్షం పడుతుంది కదా, అందుకోసమైతే హెల్తీగా అయితే ఇలా స్నాక్స్ అయితే చేశాను గోధుమ పిండితో. చాలా టేస్ట్గా వచ్చాయండి. బౌల్లోకి అయితే ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని, చేతిలోకి అయితే కొద్దిగా వాము వేసుకొని నలుపుకొని గోధుమ పిండిలో వేసుకొని, కొద్దిగా ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్కసారి పిండి అనేది బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ ముద్దలా అయితే చేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు అయితే రెస్ట్లో ఉంచుకోవాలండి. ఇగోండి వీడియోలో చూపించిన విధంగా మూత పెట్టుకొని 10 నిమిషాలు రెస్ట్లో ఉంచుకోవాలి. వేరొక బౌల్లోకి అయితే 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని స్పూన్తోనైతే పేస్ట్లా కలుపుకొని పక్కన ఉంచుకోవాలండి. 10 నిమిషాలు అయిపోతుందండి. అలాంటప్పుడు మూత తీసుకొని గోధుమ పిండి అనేది ఒక్కసారి అయితే ఫ్లోర్ మీద అయితే బాగా కలుపుకున్న తర్వాత ఫ్లోర్ మీద పిండి వేసుకొని 4 భాగాలుగా చేసుకొని, అంటే 4 చపాతీలు అయితే నేను చేసుకున్నానండి. 4 చపాతీల మీద అయితే ఒక్కొక్క దాని మీద అయితే నేను ఇలా మనం చేసుకున్నాం కదా కార్న్ఫ్లవర్తో పేస్టు, అదన్నిది వేసుకొని చేత్తోనైతే బాగా రాసుకోవాలి. చపాతీ నిండుగా రాసుకున్న తర్వాత వేరొక చపాతీ పెట్టి మళ్ళీ అలానే రాసుకున్న తర్వాత ఒక్కసారి అయితే చపాతీ కర్రతోనైతే ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తూ పాముకోవాలండి. పాముకున్న తర్వాత 4 వైపులు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పెద్ద చపాతీలా చేసుకోవాలి. అంటే దలసరగా రాకూడదు, అలాగని పల్చగా కూడా రాకుండా ఇలా చాకుతోనైతే నిలువుగా అడ్డుగా అయితే పెద్ద పెద్ద పీసులే కట్ చేసుకోవాలండి. మీకు నచ్చే షేప్లో కట్ చేసుకున్న పర్వాలేదండి. నేనైతే ఇక్కడ నిలువుగా కట్ చేసుకుంటున్నాను. పీసులు కట్ చేసుకున్నాం కదా, వేరొక ప్లేట్లో వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది నేను స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకున్నాను. ఆయిల్ బాగా మరిగింది అనేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పీసులుగా కట్ చేసుకున్నాం కదండి, ఆ పీసులన్నీ వేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలండి. గరిటతో అయితే నిదానంగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపటి వరకు బాగా ఫ్రై అవుతాయి, లేకపోతే పచ్చిగా ఉంటాయి కాబట్టి టేస్ట్ అనేది అలా బాగోదు. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో తీసుకొని ప్లేట్లో వేసుకోవడమేనండి. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. అందులో గోధుమ పిండితో చేశాం కదండి, మైదా పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు, కానీ అంత హెల్దీ కాదు కదా మైదా అనేది. అందుకోసమే గోధుమ పిండితోనైతే ఇలా చేశాను. టీతోనైతే చాలా బాగా వచ్చాయండి. అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టొచ్చు.